ఏప్రిల్ 15వ తారీఖు మంగళవారం రోజున కుంభరాశివారు ఎక్కడ ఉన్నా దయచేసి ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. చాలా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. రహస్యంగా మాత్రమే ఈ వీడియోని చూడండి. ఎందుకో మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వీరు ఈ వీడియోని ఎందుకు ఒంటరిగా చూడాలి అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారు అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం వచ్చేసి ఎలా ఉంటుంది అంటే కనుక చాలా మంచి వ్యక్తులు, చాలా అంటే చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. ఈ రాశి వారికి ఈ సమయంలో మాత్రం కొన్ని గ్రహాలు అంటే కుజుడి యొక్క అనుగ్రహంతో, కుజగ్రహం యొక్క అనుగ్రహంతో వీరు చాలా అంటే చాలా ఎదగబోతూ ఉన్నారు. అలానే వీరి వ్యక్తిత్వం చాలా మంచిది కూడా. ఎప్పుడైనా సరే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయటంలో వీరిని మించినటువంటి వ్యక్తులు లేరు అని చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఉన్న దాంట్లో దానం చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా సరే వీరికి ఉన్న దాంట్లో దానం చేస్తూ ఉంటారు. కనుక ఇక వీరు దాన ధర్మాలు చేయటంలో చాలా ఎక్కువగా అంటే ఇష్టపడుతూ ఉంటారు. దాన ధర్మాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశివారు. అందువల్ల వీరికి ఈ సమయంలో మాత్రం కొన్ని గ్రహాలు అనేవి అధికంగా అనుకూలించబోతూ ఉన్నాయి. తద్వారా ఈ రాశివారు ఈ సమయంలో పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఏ పని చేసినా అద్భుతమైనటువంటి విజయం కలిసి వస్తుంది కుంభరాశి వారికి. కొంతమందికి కొన్ని మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ అంటే కుంభరాశి వారికి ప్రస్తుతం కొంతమందికి ఆరోగ్యంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అవి ఖచ్చితంగా వీరు ధైర్యంతో ఎదుర్కొంటారు. అలానే వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. మరికొంతమందికి ఏమో ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఈ సమయంలో గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలైతే అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి. తద్వారా వీరు ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా సరే, విద్యాపరంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా బాగా కలిసి వస్తుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతమైనటువంటి పనులను కూడా పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. అద్భుతంగా కూడా వీరికి కలిసి వస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే వీరికి ఈ సమయంలో మాత్రం దైవానుగ్రహం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ఈ దైవం యొక్క అనుగ్రహంతో వీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు అని చెప్పుకోవచ్చు. కానీ వీరికి ప్రక్కనే ఎక్కువగా శత్రువులు ఉంటారు. అంటే చుట్టుప్రక్కలే శత్రువులు అధికంగా ఉంటారు. తద్వారా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరి రహస్యంగా ఎందుకు వీడియోని చూడాలి అంటే కనుక మీకు అదృష్టం పట్టబోతుంది. అంటే వారు చూస్తూ ఊరుకోలేరు. అంటే కండ్ల మంట ఎక్కువగా అవుతుంది. నరదృష్టి అంటాం కదా, అలా మీకు ఎక్కువగా నరదృష్టి అనేది సోకడం జరుగుతుంది. మీ పక్కనే ఉంటారు. మీ బాగోగులు కోరుకున్న వారిలా నటిస్తూ ఉంటారు. కానీ వారు మీ ఎదుగుదలను చూడలేకపోతూ ఉంటారు.
వారు మీ యొక్క ప్రాణ స్నేహితులు అయినప్పటికీ మీ ఎదుగుదలను, మీ బాగోగులు చూడలేకపోతూ ఉంటారు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం వల్ల మీకు చాలా అనుకూలత కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు చాలా బాగుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా మీరు ఏదైనా ముందు అంటే ఎప్పుడో ఒకసారి ఒక పనిని స్టార్ట్ చేసి ఆ పనిని మధ్యలో వదిలేసి ఉన్నారు కుంభరాశి వారు, అది ఈ సమయంలో విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ సమయంలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గోచారం కూడా మీకు చాలా అనుకూలించటం వల్ల మీకు ఏ రంగంలో ఉండే వ్యక్తులు అయినా, కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఏ రంగంలో ఉండేవారైనా సరే, అంటే వైద్య రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నా సరే బాగా రాణిస్తారు. ఏ రంగంలో ఉండేవారైనా బాగా రాణిస్తారు. అద్భుతంగా ఉంటుంది. మీ లైఫ్ అనేది చాలా బాగా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సకాలంలో కూడా పనులు పూర్తవుతాయి. ఇక కుజగ్రహం అనుకూలించటం వల్ల గురుబలం, ముఖ్యంగా వీరికి గురుబలం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో శనీశ్వరుడు కూడా మీకు అనుకూలంగానే ఉన్నారు. అందువల్ల మీరు ఈ సమయంలో చేసిన పనులు ఏవైనా సరే ముందుకు సాగిపోతాయి. కానీ మీరు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక మొత్తంలో డబ్బుని పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞులైనటువంటి వారిని అడిగి తెలుసుకోవటం ఉత్తమమైనటువంటిదిగా భావించబడుతుంది. కనుక అనుభవజ్ఞులను అడిగి తెలుసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞులను అడిగి తెలుసుకోవాలి. అప్పుడే మీకు ఇంకా మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. అంతే తప్ప మీరు ఎక్కువగా పెట్టుబడి అనేది ఆచితూచి ఆలోచించకుండా, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పాటించకుండా మీరు డబ్బుని పెట్టుబడులు పెట్టడం వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలానే మిమ్మల్ని కాదు అని వెళ్ళిపోయిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తిరిగి మళ్ళీ వారే మీ కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు. దీనిని మీ యొక్క అంటే తోటి వారు చూస్తూ సహించలేకపోతూ ఉంటారు. కనుక మీరు ఈ వీడియోని చాలా రహస్యంగా, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఇక మీరు ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి ఉన్నారో ఆ వ్యక్తులు మళ్ళీ మీ కాళ్ళ చెంతకి రావటం అనేది విధి విచిత్రమైనటువంటి ఒక నాటకం ఆడింది అని ఖచ్చితంగా మీరు గ్రహిస్తారు. విధి ఖచ్చితంగా ఎవ్వరినీ కూడా వదలదు. అంటే తప్పు చేసిన వారిని తెలుసుకునేలా చేస్తుంది అని కూడా మీరు నమ్ముతూ ఉంటారు. ఇలా ఈ రాశిలో జన్మించిన వారికి చాలా మంచి జరిగే అవకాశం ఉంది. అలానే వీరికి పూర్వీకుల నుండి కూడా ఆకస్మిక ధనలాభం, అంటే ఆస్తి అనేది వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆస్తికి సంబంధించినటువంటివి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో, అలానే వీరికి తరతరాల నుండి వస్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆకస్మికంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎవరికైనా డబ్బుని ఇచ్చి చాలా రోజుల నుండి డబ్బుని ఇంకా రావట్లేదు అని అనుకుంటూ ఉన్నారో ఆ డబ్బు కూడా తిరిగి మళ్ళీ మీకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కుంభరాశి వారికి. ఇలా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం ఈ విధంగా ఉంది. అదృష్టం పడుతుంది. ఇది వరకు ఎవరైతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు డబ్బు పరంగా చాలా ఆర్థిక కష్టాలు పడి, ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొని, ఆర్థిక సమస్యలతో పాటు డబ్బుకు సంబంధించిన కొన్ని రకాల సమస్యలను కూడా ఎదుర్కొని ఎవరైతే బాధపడి ఉన్నారో అలాంటి సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలా మీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు, చిరాకులు కావచ్చు, ఇంకా ఏవైనా సరే అన్నీ కూడా తొలగిపోతాయి. మీ దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబంలో కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలానే దాంపత్య జీవితంలో మీకు చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ రాశిలో జన్మించిన వారు రహస్యంగా ఈ వీడియోని చూడటం వల్ల మీపై ఎలాంటి నరదృష్టి అనేది లేకుండా ఉంటుంది. ఇక మీ పక్కనే ఉంటూ మీ గొయ్యిని దబ్బుతూ ఉంటారు. అంటే మీ పక్కనే ఉన్నట్లు ఉంటారు, కానీ మీ చెడు కోరుకుంటారు. మీరు ఏ పని చేయాలి అని అడ్డుకుంటూ ఉంటారు. ఏదైనా మంచి పని చేసినా సరే దానిని అడ్డుకోవడానికే ప్రయత్నిస్తారు ఈ రాశి వారికి. కనుక జాగ్రత్తగా ఉండండి. తెలివితో ఆచితూచి అడుగులు వేయండి. తెలివితో ప్రవర్తించండి. ఎవరితో అయినా సరే ఏదైనా
ఎవరికైనా మీ యొక్క రహస్యం చెప్పే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి మీ యొక్క రహస్యాలను అస్సలు చెప్పుకోకూడదు. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది. ఈ వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.